దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో ఈసీ అక్రమ నగదు తరలింపుపై ఫోకస్ పెంచింది. దేశవ్యాప్తంగా తనిఖీల్లో రికార్డు స్థాయిలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలిపారు. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు 4,650 కోట్ల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. దేశవ్యాప్తంగా సగటున రోజు 100 కోట్ల నగదును పట్టుకొని సీజ్ చేస్తున్నట్లు ఈసీ తెలిపింది. ఇప్పటికే గత ఎన్నికల రికార్డును అధిగమించినట్లు ఈసీ ప్రకటించింది. 75 లోక్సభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికమని ఈసీ వెల్లడించింది. తెలంగాణ కాంగ్రెస్ వరుసల జోరు కొనసాగుతోంది. బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ జి ఈశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజ్ మహమ్మద్, రవీందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి వారికి హస్తం కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో భాగంగా పనులు చేపట్టాలని కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎంటీకి ఇరిగేషన్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. వచ్చే వానాకాలంలో గోదావరికి వరద వస్తే 7వ బ్లాక్లోని పిల్లర్లు మరింత లోపలికి కుంగకుండా పనులు చేపట్టాలని సూచించింది. ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఏడాదికి ముందే రేవంత్ రెడ్డి చెప్పారని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ గుర్తు చేశారు. తాను తన భార్య మాట్లాడుకున్న ప్రైవేట్ సంభాషణలు, మాటలు విన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఫోన్లను ట్యాపింగ్ చేశారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని షబ్బీర్ అలీ అన్నారు. బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మేనిఫెస్టోని 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించి ఏమీ లేదన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ పాంచ్నాయలో బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలు చేర్చామని గుర్తు చేశారు. బలహీన వర్గాలు ఆలోచించండి, ఎన్నికల్లో కాంగ్రెస్కి అండగా నిలబడండి అంటూ పిలుపునిచ్చారు. తెలంగాణలో చేనేత రంగాన్ని కాపాడాలని, కాటన్ని ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. చేనేత రంగాన్ని కాపాడాలని మంత్రి వీడియో సందేశం ద్వారా పిలుపునిచ్చారు. మీరు ఎప్పుడైనా అతిథులను, పెద్దలను సన్మానించాలనుకుంటే శాలువాలు, బొక్కేలను బదులు నేతన్నలు వేసిన కాటన్ వస్త్రాలతో సన్మానించాలని మంత్రి తెలిపారు. ఈ రకంగా చేస్తే చేనేతలను ప్రోత్సహించినట్లు అవుతుందని అన్నారు మంత్రి. కామారెడ్డి మున్సిపాలిటీలోని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా ఇందుప్రియ ఎన్నికయ్యారు. గత మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం ఇటీవల నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందుప్రియను మున్సిపల్ చైర్పర్సన్ గా కామారెడ్డి మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. దీంతో కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమైంది. ఎంపీ ఎన్నికల వేళ తెలంగాణలో చేరికల రాజకీయం హాట్ గా సాగుతోంది. బీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. హైదరాబాద్ లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాటలకే కానీ చేతలకు కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇవాళ హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన రైతు దీక్షను చేపట్టారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా అందజేయాలని అన్నారు. అలాగే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్లో పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. ముందుగా అయ్యప్ప దేవాలయంలో రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తూప్రాన్ వీధుల్లో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో నిర్వహించిన రఘునందన్ రావుకు బీజేపీ నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం మోడీ పాలనను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి దూకుడు పెంచారు. బీజేపీ విజయ్ సంకల్ప్ అభియాన్లో భాగంగా ఇంటింటికి బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా హిమాయత్ నగర్లో పర్యటించారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే మురికిలో వేసినట్లేనన్నారు. కాంగ్రెస్ కు లీడర్ లేడని, వాళ్ళ కూటమికి టెంట్ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తున్నామని, దేశ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. హస్తం పార్టీ నేతలు పాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు. కేసీఆర్ ను బద్నాం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు పంటకు బోనస్ ఇస్తారో లేదో చెప్పాలన్నారు. జలాశయాల్లో నీటి లభ్యత ఉన్న ప్రభుత్వ నిర్వహణ లోపం వల్ల ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో 10 ఏళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి 2 సమానంగా చేసి పేద ప్రజలను ఆదుకున్న ఘనత కేసీఆర్కి దక్కుతుందని కొనియాడారు.
ఎలాగైనా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ నెరవేర్చలేని హామీలను ఇస్తుందని వామపక్ష నేతలు ఆరోపించారు. 10 ఏళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో పేదల ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన ఘనత బీజేపీకి దక్కుతుందని ఎద్దేవా చేశారు. రైతులను ఇబ్బంది పెట్టిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ 60వ డివిజన్ పరిధిలోని ప్రముఖులతో సమావేశమయ్యారు. ఎంపీగా తనను గెలిపిస్తే 5 ఏళ్లలో కరీంనగర్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి కోసం చేస్తామని వినోద్ కుమార్ తెలిపారు. ప్రశ్నించే గొంతు పార్లమెంట్లో ఉండాలని, అందుకోసం వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆమెకు ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇవాల్టితో ఆమె సిబిఐ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు కస్టడీ పొడిగిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ప్రస్తుతం కవితను తీహార్ జైలుకు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం దక్షిణ అయోధ్యగా పేరు గావించబడింది. ఈ నెల 16, 17వ తేదీలలో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలు పురస్కరించుకొని ఆలయాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణ చేశారు. విద్యుత్ దీపాల అలంకరణ స్వామివార్ల ఆకారంలో భద్రాచలం పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఏర్పాటు చేయగా భక్తులను ఎంతగానో మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు చీఫ్ సెక్రటరీ సతీ సమేతంగా వస్తున్నారని భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. రాములోరి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అనుకున్నామని, కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రావడం లేదని ఆమె స్పష్టం చేశారు. స్టడీగా స్టేబుల్గా ఉండాల్సిన డ్రైవర్లు మత్తులో బస్సు నడుపుతూ చిన్నారుల ప్రాణాలతో చెలగటమాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నారాయణ స్కూల్ బస్ డ్రైవర్, క్లీనర్ మధ్య మత్తులో తేలుతున్నారు. మత్తులోనే బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంకు వచ్చిన బస్సును విద్యార్థుల తల్లిదండ్రులు నిలిపివేశారు. డ్రైవర్ను, క్లీనర్ను కిందకు దింపి పోలీసులకు అప్పగించారు. ఇప్పటికైనా నారాయణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో అడవి దున్నలు హల్చల్ చేశాయి. జిల్లాలోని గంగారం మండలం పెద్ద ఎల్లాపురం, మర్రిగూడెం గ్రామాల సమీపంలో అడవి దున్నలు పక్కనే ఉన్న పెద్దగుట్ట అడవిలోకి ప్రవేశించాయి. దున్నలను చూసిన గిరిజన రైతులు అటుగా ప్రయాణించేవారు భయాందోళనకు గురవుతున్నారు. వేసవి తాపానికి నీరు దొరకక జనావాసాల్లోకి వస్తున్నాయని గిరిజనులు అంటున్నారు. దున్నలు మనుషులపై దాడి చేస్తాయని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకుని మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. చర్ల రోడ్డులో ఉన్న హీరో హోండా షోరూం ఎదురుగా ఉన్న విగ్రహాల తయారీ షెడ్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం మంటలు సంభవించాయి. ఈ మంటలకు షెడ్డు పక్కనే ఉన్న మరో 2 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఇతరుల దగ్గర తక్కువ రేటుకు కొని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు పెంచికల్పి మండలంలోని వివిధ గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీలో భాగంగా ఎల్లూరి గ్రామంలోని ఎండి ముబాషీర్ అనే వ్యక్తి ఇంట్లో రవాణాకు సిద్ధంగా ఉన్న 15 క్వింటాల పీడీఎస్ బియ్యంను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. అక్రమ బియ్యాన్ని పెంచికల్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ తెలిపారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో టెన్షన్ నెలకొంది. 5 రాష్ట్రాల బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద నిన్న తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిగిన ఘటనపై పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. కాల్పులకు పాల్పడిన 2 వ్యక్తులు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్రూపునకు చెందినవారని అనుమానిస్తున్నారు. అందులో ఒక నిందితుడిని హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన విశాల్గా పోలీసులు గుర్తించారు. ఆయనకు లారెన్స్ బిష్నోయ్ ముఠా సభ్యుడు రోహిత్ గోదారాతో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు వాతావరణం కాస్త చల్లబడింది. వచ్చే 10 రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గి పలు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తర్వాత ఎండ తీవ్రత పెరిగే సూచనలు ఉన్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. ఈ నెల 25 వరకు రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాడుపులు ఉండవని, సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 25 వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.